గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ప్రాపర్టీస్‌కి ఫార్మ్ 5 నోటీస్ ఎలా జనరేట్ చేయాలి? జనరేట్ చేసిన నోటీస్‌లో ఎలా ఫిల్ చేసి అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ఎలా అప్‌లోడ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ నేను ఒకటి పార్సెల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చింది మనం 16సిలో ఆల్రెడీ అంతా డేటా అంతా ఫిల్ చేసేసి ఉంటాము. అవునా? ఇప్పుడు వచ్చింది నేను జనరేటెడ్ ఫార్మ్స్‌లోకెళ్తున్నాను. జనరేటెడ్ ఫార్మ్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చింది రీజనరేట్ అని ఉంటుంది. ఈ రీజనరేట్‌ని ప్రెస్ చేసిన వెంటనే ఫార్మ్ అడుగుతుంది ఇక్కడ. మనకి ఆల్రెడీ తెలుసు ఫార్మ్ 5 అనేది గవర్నమెంట్ ప్రాపర్టీస్‌కి అసెస్డ్ ఉన్న, అన్అసెస్డ్ ఉన్న రెండిటికి ఫార్మ్ 5 జనరేట్ చేస్తాము. ఫార్మ్ 14 అనేది ప్రైవేట్ ప్రాపర్టీస్ అసెస్డ్ అండ్ అన్అసెస్డ్‌కి జనరేట్ చేస్తాము. 33A అనేది మన గ్రౌండ్ వాలిడేషన్ స్టేజ్‌లో 33A అనేది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ కలిపి ఈ 33A అనేది జనరేట్ చేస్తాం. ఓకేనా? ఇంకా 40-54 ఉన్నాయి. మనకవి 9-2 గాని 10-2 సెక్షన్స్ కింద మనం ఏవన్నా అబ్జెక్షన్స్ ఫాల్ చేసినప్పుడు ఈ నోటీసెస్‌ని జనరేట్ చేస్తాము. ఫార్మ్ 5ని ఇప్పుడు మనం క్లిక్ చేసిన వెంటనే ఆర్ యూ ష్యూర్ జనరేట్ ఫార్మ్ 5 అంటుంది. యెస్ అని కొట్టిన వెంటనే మనకేందంటే మన రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్ అని వచ్చి సో, మనకు నోటీస్ జనరేట్ అవుతుంది. నోటీస్ జనరేట్ అయిన వెంటనే మనం ఇక్కడ చూడలేము. జస్ట్ ఇంకో ట్యాబ్‌కెళ్ళండి. మళ్ళీ నార్మల్ ట్యాబ్‌లోకొచ్చేయండి. ఇక్కడ చూసారనుకోండి ఇప్పుడు మనకిక్కడ నోటీస్ అనేది జనరేట్ అయింది. అవునా? నోటీస్ జనరేట్ ఏమని వచ్చింది మనకిక్కడ 21 ఈరోజు నేను జనరేట్ చేసినట్టు వస్తుంది. అవునా? ఈ నోటీస్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు నోటీస్ జనరేట్ చేసిన వెంటనే డిఫాల్ట్‌గా టు ద వార్డ్ రెవెన్యూ ఆఫీసర్ అని వస్తుంది. ఓకేనా? ఇందులో విత్ రెఫరెన్స్ టు 61 నోటిఫికేషన్ ఇక్కడేందంటే మనకి ఇక్కడ ఆర్ఓసీ నంబరు, ఆ డేట్ అడిగారు. ఇదేందంటే ఇది మనకి నోటిఫికేషన్ పబ్లిష్ అయింది అండర్ 6 సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923. ఇందులో మనం ఇక్కడ గెజిట్ నెంబర్ ఉంది చూడండి. గెజిట్ నెంబర్ 112/2020 ఉంది కదా! దీంట్లో ఆర్ఓసీ నంబర్ A2/453/2020 డేటెడ్ 7/12/2020 అండర్ 61 నోటిఫికేషన్ అన్నారు కదా! ఈ ఆర్ఓసీ నంబరు, ఈ డేటు ఇక్కడ మనము ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఆర్సీ నంబర్‌లో గాని, డేటెడ్‌లో గాని మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏందంటే, ఇక్కడ మనకి సర్వే నంబర్, క్లాసిఫికేషన్, నేచర్ ఉంది గదా! ఇది ఇంతకుముందు ఏందంటే అసైన్ అయ్యేసి మనం ఏవైతే 16సిలో చేసామో అవన్నీ ఇక్కడ అసైన్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నోడల్ ఆఫీసర్ అని చెప్పారు. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. అండ్ నోడల్ ఆఫీసర్ అంటే ఫస్ట్ వచ్చిందే మనం రోడ్స్ తీసుకుందామండి. రోడ్స్‌లో చాలా వరకేందంటే మనకి అన్నీ మనకి మన అర్బన్ లిమిట్స్‌లోనే ఉంటాయి కాబట్టి, అర్బన్ లిమిట్స్‌లో ఉన్న ఇన్‌సైడ్ రోడ్స్ అన్నిటికి ఏందంటే మనం నోడల్ ఆఫీసర్ కింద మున్సిపల్ ఇంజినీర్‌ని ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ నోడల్ ఆఫీసర్ అంటే మున్సిపల్ ఇంజినీర్ అని చెప్పి రాయండి. ఓకేనా? అదే మనకి స్టేట్ హైవేస్ గాని, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్‌ని ఇక్కడ మెన్షన్ చేయండి. అదే విధంగా మనకి ఏదైనా నేషనల్ హైవేస్ టచ్ అయితే ఎవరైనా వార్డ్ సెక్రటేరియట్ బౌండరీలో కన్నా నేషనల్ హైవేస్ టచ్ అయితే, ఆ నేషనల్ హైవేస్‌కి ఏందంటే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇక్కడ రాయండి నోడల్ ఆఫీసరు. ఈ నోడల్ ఆఫీసర్ రాసిన తర్వాత మనమేందంటే కన్సర్న్ ఎవరైతే ఉంటారో, ఆ కన్సర్న్ వాళ్ళకి అట్‌లీస్ట్ ఈ నోటీస్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంటుంది. ఓకేనా? అదే ఇంక చాలా మంది అడిగే డౌట్ ఏందంటే, మనకి డ్రైన్స్ ఉంటాయి. అంటే అది మేజర్ డ్రైన్స్ గాని, స్టార్మ్ వాటర్ డ్రైన్ గాని ఉంటుంది. ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ గాని, మేజర్ డ్రైన్స్ ఏవున్నా గాని మున్సిపల్ ఇంజినీర్ అని చెప్పి నోడల్ ఆఫీసర్‌గా రాయండి. ఇంకా కెనాల్స్ ఎవరికైనా కెనాల్స్ గాని, ఇరిగేషన్ సిస్టమ్స్ గాని ఏమైనా ఉన్నాయనుకుంటే, కెనాల్స్ అన్నిటికి కూడా మీరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని నోడల్ ఆఫీసర్ కింద రాయాల్సి వస్తుంది. ఇంకా ల్యాండ్స్ అని చెప్తున్నారు చాలామంది. మున్సిపల్ ల్యాండ్స్ కన్నా పర్టిక్యులర్‌గా ఉంటే, మున్సిపల్ ల్యాండ్స్ అన్నిటికి కూడా అథారిటీ వచ్చింది మున్సిపల్ కమిషనరే. అంటే మన కమిషనర్ కాబట్టి, దాని కింద మన కమిషనర్ కింద ఎవరొస్తారంటే, దీనికి రెస్పాన్సిబుల్‌గా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వస్తారు. ఇక్కడ నోడల్ ఆఫీసర్ వచ్చింది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని చెప్పి మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ ఏదైనా రెవెన్యూ రిలేటెడ్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, మండల్ రెవెన్యూ ఆఫీసర్ గాని, తహసీల్దార్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయండి. ఎండోమెంట్ ల్యాండ్స్ ఉంటే ఎండోమెంట్ ఆఫీసర్‌కి, ఇరిగేషన్ ఉంటే ఇరిగేషన్ ఆఫీసర్‌కి మెన్షన్ చేయండి. ఇంకా చాలా మంది అడిగే డౌట్ ఏందంటే, అప్రూవ్డ్ లేఅవుట్స్‌లో ఓపెన్ స్పేసెస్ ఉన్నాయంటున్నారు. అప్రూవ్డ్ లేఅవుట్‌లో గాని, నార్మల్ అనాథరైజ్డ్ లేఅవుట్‌లో గాని ఏదైనా మనకు ఓపెన్ స్పేసెస్ మీకున్నాయి అంటే, కన్ఫర్మ్‌గా ఏందంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసింటారు కాబట్టి అప్రూవ్డ్ లేఅవుట్స్‌లో, వాటినన్నిటికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని చెప్పేసి నోడల్ ఆఫీసర్‌గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ సైన్ చేస్తారు. ఈ నోటీస్ మొత్తం కంప్లీట్‌గా మీ దగ్గరే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అక్నాలెడ్జ్‌మెంట్ ఇక్కడ తీసుకుంటారు. మీరు ఎప్పుడైతే ఫీల్డ్‌కెళ్లారో, ఏ రోజైతే డేట్ ఇస్తారో, ఆ డేట్‌కి ప్లేస్, డేట్ రాసి సిగ్నేచర్ చేస్తారు. అవునా? ఇక్కడ వీఆర్ఓ అనే అతను ఏం చేస్తారంటే, ఇక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ ఒకసారి చూడండి. ఇక్కడేందంటే
అన్నిటికి ఏందంటే మనం డెసిగ్నేషన్ వచ్చిందే వీఆర్ఓ అనే ఇచ్చాం. అంటే వీఆర్ఓ ఈస్ ద కన్సర్న్ అన్నమాట. అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ గాని అన్నిటికి గూడా. కానీ ఇక్కడేందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మళ్ళీ ఇక్కడ నుంచి మీరైతే నోడల్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్డు. ఇదొచ్చింది ఒక ఇంటర్నల్ రోడ్డు. ఇంటర్నల్ రోడ్ అంటే ఇది మున్సిపల్ లిమిట్స్‌లో ఉంది. మున్సిపల్ లిమిట్స్ అంటే దీనికి అథారిటీ ఎవరు? అంటే మున్సిపల్ ఇంజినీర్. మున్సిపల్ ఇంజినీర్ యొక్క కన్సర్న్‌కి మనం తీసుకెళ్ళాలి. ఓకేనా? ఆ నోడల్ ఆఫీసర్ ఎవరైతే మున్సిపల్ ఇంజినీర్ ఉన్నారో వాళ్ళకి మనం ఇంటిమేషన్ ఇచ్చినట్టు వాళ్ళ కింద మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద మనం సిగ్నేచర్ తీసుకోవాలి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టు. ఈ విధంగా సో అండ్ సో రోడ్ మేము సర్వే చేసాము. రోడ్ ఇట్లా ఇంతొచ్చిందని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. అదే విధంగా అన్ని అంటే మున్సిపల్ ల్యాండ్స్ చేసినప్పుడు నేను చెప్పాను గదా! కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నోడల్ ఆఫీసర్‌తో మళ్ళీ ఇక్కడ కింద సిగ్నేచర్ అనేది తీసుకొని, ఇవన్నీ నోటీస్‌తో సహా దీన్ని ఒకటి మీరు ఇప్పుడు నోటీస్ ఏం చేస్తారంటే, మీరు నోటీస్ వెంటనే వాళ్ళకి ఇది ఇష్యూ చేసేసి ఇది హాఫ్ పేపర్ అట్లా తీసుకోవద్దండి. ఓకేనా? మీరు వాళ్ళకిచ్చే ముందు ఏందంటే కంప్లీట్‌గా అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకునేటప్పుడు కంప్లీట్‌గా దీన్ని ఫోటో తీసుకోండి ఒకసారి క్యామ్ స్కానర్‌లో. దీన్ని క్యామ్ స్కానర్‌లో తీసుకున్న తర్వాత మనకి ప్రతి ఒక్క ప్రాపర్టీకి యూనిక్ పార్సెల్ నంబర్ అనేది ఉంటుంది. ఆ యూనిక్‌కి పార్సెల్ నంబర్ ఇక్కడ ఉంటుంది చూడండి. యూనిక్‌కి పార్సెల్ నంబర్ అనేసి. ఈ యూనిక్‌కి పార్సెల్ నంబర్ ద్వారానే మీరు సేవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే, మనం నెక్స్ట్ ఫర్దర్‌గా వెక్టరైజేషన్ చేసే దాంట్లో గూడా మనకుండేది 3 కాలమ్స్ ఉంటాయి. ఒకటి యూనిక్‌కి పార్సెల్ నంబరు, ప్రాపర్టీ పార్సెల్ నంబర్ అంటారు. పీపీఎం నంబర్ అంటారు. ఇది ఇప్పుడే మనకు తెలీదు. ఇది గ్రౌండ్ వాలిడేషన్ స్టేజ్‌లో తెలుస్తుంది. థర్డ్ వచ్చిందే ఏరియా అంటారు. సో, మనకి యూనిక్‌కి పార్సెల్ నంబర్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, మీరేదైనా ఒక అక్నాలెడ్జ్‌మెంట్ గాని, ఒక నోటీస్‌ని గాని సేవ్ చేయాలంటే, ఈ యూనిక్‌కి పార్సెల్ నంబర్‌తో సేవ్ చేయండి. ఇక్కడ ఫార్మ్ 5 ఇష్యూ డేట్ అన్నారు. ఇక్కడొచ్చింది 13థ్ ఉంది. సో, 13థ్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ ద ఫాలోయింగ్ ఇష్యూ డేట్ టు ద ఓనర్ అని ఉంది. యెస్ అని చెప్పిన తర్వాత ఓకే. ఇక్కడేందంటే చూడండి రిమార్క్స్‌లో మనం ఎవరైతే నోడల్ ఆఫీసర్‌కి ఇస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాయండి ఇక్కడ. అప్‌లోడ్ అక్నాలెడ్జ్‌మెంట్ అన్నారు. ఇక్కడ నేను అక్నాలెడ్జ్‌మెంట్‌ని చూడండి ఇక్కడ ఇనుకి పార్సెల్ నంబర్‌తో నేను సేవ్ చేశాను. నాకేదైతే ఇనుకి పార్సెల్ ఉందో ఆ పార్సెల్ నంబర్‌తోనే సేవ్ చేశాను. దాన్ని అక్నాలెడ్జ్‌మెంట్‌ని అప్‌లోడ్ చేస్తున్నాము. సో, అక్నాలెడ్జ్‌మెంట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనా? సో, అప్‌లోడ్ అయిపోయిన వెంటనే ఇది మేజర్ వచ్చిందే ప్రాసెస్ అన్నమాట. ఫార్మ్ 5 ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఎలా దీన్ని అప్‌లోడ్ చేయాలి? దీనిలో ఏమైనా మనకి కాలమ్స్ ఉన్నాయనుకో దాన్ని ఎలా ఫిల్ చేయాలి అనేసి ఇది ప్రాసెసు. సో, ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ కనుక చూసామనుకోండి. ఇప్పుడు చూడండి. సో, ఫస్ట్ వచ్చింది గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్ జనరేట్ చేసాము. గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్ ఇష్యూ టు ద ఓనర్ చేసాము. చేసిన తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా నేను ఇప్పుడు అప్‌లోడ్ చేశాను. 16సి రివ్యూ అంటే ఏందంటే ఫస్ట్‌లోనే మనం అన్ని యాడ్ న్యూ పార్సెల్ చేసి అన్‌నెసెసరీ చేస్తాం కాబట్టి ఇక్కడ 16సి రివ్యూ కూడా కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. ఈ స్టేజెస్ అన్నీ కూడా మనము ఒక్కొక్కటి ఒకటి స్టేజ్ కంప్లీట్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ అడ్మిన్ సెక్రటరీ స్టేజ్ ఉంది. 16సి రివ్యూ చేయాలి వాళ్ళు. మళ్ళీ వీఆర్ఓ అనే అతను రివ్యూ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు. ఈ విధంగా మనకు మొత్తం 7 స్టేజెస్ వరకు ఏందంటే మనకు మొత్తము మనం ఈ వెబ్ జీఎస్ అప్లికేషన్‌లోనే చేస్తాం. ఓకేనా? సో, ఇదండి.